హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గా. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్లో పూరీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. పిండి మొత్తానికి ఆయిల్ సాల్ట్ కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. పిండిని మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా కాస్త గట్టిగా కలుపుకోండి. తర్వాత పైన కొద్దిగా ఆయిల్ వేసి ఒకసారి కలుపుకోండి. మూత పెట్టుకొని 30 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్న ఒక బంగాళదుంప ముక్కల్ని, అలాగే క్యారెట్ ముక్కల్ని వేసుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చీలను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి కర్రీకి కారం మొత్తం పచ్చిమిర్చి నుండే వస్తుందండి. మేము వేరే కారం ఏమి యాడ్ చేయం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చీలని ఎక్కువగా వేసుకోండి. కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వకూడదండి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోండి. ఉల్లిపాయలు కాస్త ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. అప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప, క్యారెట్ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా కలుపుకోండి. శనగపిండి వాటర్ని కర్రీలో యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోండి. తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 3 నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత కర్రీ ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి గోధుమ పిండిని, దాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. పిండి మొత్తాన్ని ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా పొడి పిండిని చల్లుకుంటూ పూరీలను ప్రిపేర్ చేసుకోండి. పూరీలని మరీ పలుచగా ఒత్తకండి. పలుచగా అయితే పూరీలు మనకి పొంగవు. మరీ మందంగా కాకుండా పలుచగా కాకుండా మీడియం సైజులో చేసుకోండి. ఈ విధంగా పూరీ ప్రిపేర్ చేసుకొని వేరొక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇలాగే పూరీలన్నీ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క పూరీని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. చూసారా మనకి పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో? అదే మీరు పల్చగా చేస్తే పూరీలు పొంగవండి. ఫ్రై చేసుకున్న పూరీలను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా మన హోటల్ స్టైల్ పూరీలని, కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.